షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుని యొక్క మహాకృప, క్షేమము, సమాధానము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఈ వాక్యమును విని బలపడుచున్న మీరందరూ కూడా మీరు బలపడుచున్న రీతిగానే దీనిని మీ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాగా యొక్క సోషల్ మాధ్యమాల్లో షేర్ చేయండి. అనేక మందిని ఆత్మలో బలపరచమని దేవుని పేట మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే గనక అక్కడ ఒక చక్కని మాట మనకి కనిపిస్తుంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. ఇక్కడ హన్న చెప్పిన మాటను మనం చూడగలుగుతున్నాము. హన్న తన కుమారుడైన సమూయేలును ఎలా పొందినదో మనందరికీ తెలుసు. అక్క భక్తుడైన ఏలి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, మరి ఆయన సముఖంలో ప్రార్థించినప్పుడు, ఆ బిడ్డను దయచేయమని ప్రార్థించినప్పుడు ఆ యొక్క కుమారుణ్ణి పొందుకొని మరి ఆయన్ని దేవుని సన్నిధి తీసుకొచ్చి ఏం చేసిందండి? ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించడం అనగా ఇచ్చివేయటం, సమర్పించింది. సంపూర్ణంగా దేవుని యొక్క సేవకు ప్రతిష్ఠించింది. ఆ మాట మనం 27వ వచనంలో చూడగలం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. నేను తండ్రి అయిన దేవుణ్ణి అడిగాను, కుమారుని దయచేయమని ఆయన ఇచ్చాడు, నేను ఆయనకి సమర్పిస్తున్నాను. అంటే ఇక్కడ మొక్కుకున్న దాన్ని ఆచరణలో పెట్టని చాలామందిలాగా ఉండకుండా అన్న దేవునికి చేసిన మొక్కుబడిని విషయంలో చాలా నమ్మకంగా ప్రవర్తించడం మనం చూడగలుగుతున్నాం. తన కుమారుడు దేవుని కొరకు ఏమి చేయాలో ఆలోచించింది, కానీ తన కుమారుడు ద్వారా ఏమి చేయించుకోవాలి, లేకపోతే ఎలాగ పెంచాలి కొడుకుని, ఏం చేయలేలాగా ఆలోచించలేదు. కేవలము కుమారుని పొందుకున్నది దేవునికి సమర్పించింది. మొక్కుబడి ఎంత ఘనముగా అర్పించిందో మనము ఆ యొక్క ఇశ్రాయేలు జాతిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విధంగా అన్న దేవునికి సమర్పించిన కనుక సమూయేలు ద్వారా ఇశ్రాయేలు జాతి అంతటికి చాలా కాలంగా గొప్ప మేలుకు కారణమైంది. మొత్తం జాతి అంతటికి గొప్ప మేలు యొక్క సమూయేలు ద్వారాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క మాటలు మనం చూసినది యెహోవాకు ప్రతిష్ఠత. మొట్టమొదటిగా ఆయనను నమ్మిన బిడ్డలుగా మనము ఆయనకి ప్రతిష్ఠ చేయవలసింది మన హృదయానికి ఇవ్వాలి. ప్రతిష్ఠ తనకి ఇక్కడ అర్థము ఇచ్చివేయటము, ఇవ్వటము. దాని మీద మనకి ఇంకా అధికారం ఉండకూడదు. అంటే మన యొక్క హృదయము దేవుని ఆలోచనల వైపు, దేవుని యొక్క సన్నిధి వైపు నీతిగా, నిజాయితీగా, అబద్ధాలు ఆడకుండా మంచి హృదయంతో మెలిగే ఆ యొక్క జీవితాన్ని జీవించినప్పుడు ఆ యొక్క నీతిని, ఆ యొక్క క్షేమమును, సమాధానమును, శాంతిని మనము పొందుకొనగలుగుతాము. వాడు యెహోవాకు తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. బ్రతుకు దినమంతా కూడా ఆయన కొరకే జీవించాలనేది తల్లి ఆశ, హన్న ఆశ. కాబట్టి మనం కూడా మన యొక్క గృహాల్లో, మన కుటుంబాల్లో మన పిల్లలను పెంచుతూ ఉంటాము. ఇలాగ ప్రతిష్ఠిత చేసేమని చేయటమని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానుసారమైన ఒక జీవితము, దేవునికి లోబడే గుణము, నెమ్మది, సమాధానం కలిగిన జీవితము, పెద్దలను లేకపోతే సమాజాన్ని, సంఘంలో గౌరవించే ఒక స్థితి మరి మన పిల్లలకు, మన బిడ్డలకు నేర్పించగలుగుతున్నామా? వాక్యానుసారమైన జీవితము మన యొక్క బిడ్డల్లో మనం చూడగలుగుతున్నామా? కానీ ప్రియులారా, బిడ్డలకు మనము ఏమి నేర్పిస్తామో చిన్న సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనది మానై వంగన. కాబట్టి చిన్నతనంలోనే, ఆ బాల్య దశలోనే మనము వారిని వాక్యము వైపు, ప్రార్థన వైపు, దేవుని సన్నిధి వైపు నడిపించగలిగితే వాడు పెద్దవాడైన పెద్ద నుండి తొలగిపోకుండా తను ఇంకనూ ఆత్మలో బలపడి దేవుని యొక్క సంబంధమైన ఆత్మకార్యములను చేస్తూ అనేక మందికి మాదిరిగా జీవించే అవకాశం ఉంటుంది. అట్టి అవకాశాన్ని మనమే బిడ్డలకు కల్పించాలి. కాబట్టి ఇక్కడ హన్న దేవునికి ఆ మొక్కుబడి విషయంలో ఎలాగైతే నమ్మకంగా ఉందో, ఆ యొక్క నమ్మకమైన మొక్కుబడి ద్వారా చాలా కాలం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు జనంతటికి కూడా చాలా కాలం గొప్ప మేలు కలిగింది ఆ మొక్కుబడి ద్వారా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా,
మనం కూడా దేవుని సందులో అనేక సార్లు అనేక విషయాల్లో మొక్కుంటూ ఉంటాం. మరి వాటిని నమ్మకంగా దేవునికి సమర్పిస్తున్నాము. మొట్టమొదటిగా మన హృదయాన్ని సమర్పించాలి. మన యొక్క జీవితంలో దేవుని సంబంధమైన క్రియలు జరగాలి. అటు రీతిగా మనం కూడా హన్నా వలె నమ్మకమైన కుమారుడిగా, నమ్మకమైన కుమార్తెగా జీవితం దేవుని యొక్క మేలును పొందుకున్న అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నత మహాగణ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన అన్న ద్వారా తండ్రి మొక్కుబడి అనగా సమూయేలు ద్వారా ఒక గొప్ప జాతికి అంత మేలు కలిగిందో ఈరోజు ఈ వాక్యం ద్వారా చూపించారు. నాయన మొక్కుబడి నమ్మకమైనదిగా ఉండాలని, ఆయన ఆ యొక్క మొక్కుబడి ద్వారా మేలు కలగాలని మాకు నేర్పించారు తండ్రి ప్రభు. ఇది మేము కూడా మా హృదయం మీకు అర్పించి ఇంకా వాక్య పరిచర్యలో తండ్రి ప్రభు, వాక్య పరిచర్యను బలపరిచే రీతిలో మేము అందరం కూడా ఉండి మా యొక్క గుప్పలు విప్పి నీ సందును బలపరిచి నేను మహింపరిచే కృపను దయచేయమని, వాక్యమును విన్న బిడ్డల జీవితాల గొప్ప మేలును ఆత్మ ఫలమును దయచేయమని, స్వస్థత దయచేయమని నజరేయుడైన యేషూవ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.